అయింది కానీ ఇట్లా జూమ్. ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇంకా పొద్దునైతే లేసాను, ఇక్కడే పడుకున్నా అండ్ ఇంకా సైకిల్ మొత్తం సెటప్ అయిపోయింది. అండ్ మన మనీ వచ్చింది. హాయ్ మనీ. హాయ్. సో మనీ వచ్చేసి వరంగల్ ఉండన్నట్టు, మనీ తాళ్ళూరి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మేబీ వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తా, ఇక్కడ నుండి ఒక 40-50 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి QLD 94 మనీ తాళ్ళూరి. ఇక్కడ ఏంటి అని అంటే ఫార్చునరు. ఇక్కడ మన వెహికల్స్కి ఏం చేయొచ్చు అంటే మన పేరు మీద నెంబర్ ప్లేట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మన చాలామంది నెంబర్ ప్లేట్లు మన పేరు మీదనే వాళ్ళ పేర్ల మీద తీసుకుంటారు. మామూలుగా వాళ్ళు ఇక మన డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే మన మంత్ వాట్ ఎవర్ మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా ఖర్చు అవుతుంది ఎక్కువ అవుతుంది, దానికి సపరేట్గా పే చేసి తీసుకోవాలి. మామూలు నెంబర్ ప్లేట్కి దీనికి డిఫరెంట్ కొంచెం తేడా ఉంటుంది కావచ్చు కదా. చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్. దాంట్లో కాంబినేషన్స్ ఉంటుంది. మనం తీసుకునే కాంబినేషన్ బట్టి మనం ప్లేట్ తీసుకోవాలి. బేసిక్గా ఇప్పుడు 3 letters and 3 words అన్నట్టు. ఇది అది కాదు, అవి పెట్టుకుంటే 4+2 ఉంటుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఓకే 4+2, కానీ ఇక్కడ మనకు సెట్ అయిపోయింది ఈజీగా. అది 1 అయ్యే వరకు లేదు. ఒక ప్లేట్ ఒకరికి వస్తే మళ్ళీ అది ఇంకా ఎవరికి రాదు, ఎవరికి పోదు. సో చూడండి చాలా నీట్గా అంటే చాలా అంటే మనం మంచిగా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో నాకైతే అది బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. అండ్ థ్యాంక్ యూ. ఆల్ గుడ్. చాలా మనం బెస్ట్ ఫర్ యువర్ లాస్ట్ డే. ఇది లాస్ట్ డే ఆస్ట్రేలియాలో, మేబీ కాదు ఇంకా ఇదే లాస్ట్ డే. సైకిల్ దొక్కితే సిటీలో దొక్కొచ్చు, బట్ ఇంకా బ్రిస్బెన్కి అయితే మనం రీచ్ అయిపోతాం. ఇవాళ రీచ్ అయిపోయినామంటే డన్ ఫర్ ద డే. చాలా కొంచెం ముందరనే మనకు గోల్డ్ కోస్ట్ ఉన్నది. గోల్డ్ కోస్ట్ కవర్ చేసుకొని ఇంకేమైనా గోల్డ్ కోస్ట్లో ఏమైనా చూసే ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేసుకొని ఇంకా కథం. చాలా ఎర్లీ మార్నింగే అందరు రన్నింగ్లు స్టార్ట్ చేసేసారు. మనం చూసుకుంటే మొత్తం జనం అంతా రైడింగ్, రన్నింగ్లు, వాకింగ్లు, డాగ్స్ తోటి అండ్ సైక్లింగ్లు. చూడండి ఎంత ఫిట్ అండ్ హెల్తీగా లైఫ్ స్టైల్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారో. అండ్ ఇక్కడ చూడండి మీరు పెద్ద పెద్ద వాళ్ళు 60-70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు. మా చిచ్చాదుడు హాయ్ హాయ్ చెప్పుకుంటూ పోతాడు. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, మనకు తెలిసినా తెలియకుండా. అయ్యో ఈ తాత అనొద్దు కానీ చూసిరా. సరే ఎంతమంది పొద్దున్నే ఈ గోల్డ్ కోస్ట్ రోడ్లో మంచి సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ కొద్దిగా లేచి చేసుకుంటారు. మీరు కూడా వీలైతే వీడియో ఎప్పుడో 9 గంటలకు చూస్తూ ఉంటారు పొద్దుగాలనే. నేను పెడతాను 9 గంటలకి కాబట్టి అంతలోపు చెమటలు మొత్తం కార్చి ఇంటికి రావాలని కోరుకుంటాను. ఇక చిన్నపిల్లలు ఇద్దరు. ఈ రోడ్డు మొత్తం సముద్రాన్ని కవర్ చేసి, లైక్ నా రైట్ సైడ్ మొత్తం సముద్రం ఉంటుంది, నా లెఫ్ట్ సైడ్ మొత్తం ట్రాక్. సో ఇలా రైడ్ చేస్తూ ఉంటాం మనము. ఎంత ఫ్రెండ్లీగా నవ్వుకుంటా ఫేస్ పెడతారంటే మంచిగా అనిపిస్తుంది. సరే ఓపెన్ షవర్స్ కూడా ఉంటాయి ఇక్కడ, స్నానం చేసుకోవచ్చు. అక్కడ ఈ బీచ్లో ఈత కొట్టినా హాయ్ పెద్ద ఆమె, బట్ బరాబర్ క్రేజీగా దొరుకుతుంది. మీకు కనబడ్డంత దూరం అక్కడే ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. మంచిగా ప్రశాంతంగా రైడ్ చేసుకుంటారు. అండ్ వాకింగ్, డాగ్స్ తోటి వాకింగ్, ఫుల్ హెల్త్ మీద గట్టి పట్టుతోటి ఉంటారు. కొంతమంది ఫిష్ పట్టడానికి పోతున్నారు. ఇట్లుంటుంది అన్నట్టు ఫారెన్ కల్చర్.
ఇతను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని వేసుకొని పోతారు. ఇక వీళ్ళు డాగ్స్ వేసుకొని. ఈ బీచ్ ఫ్రంట్ ఇల్లులు మాత్రం చాలా కాస్ట్లీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి సముద్రం అటు సైడ్. కానీ బాగుంది కదా, ఇట్లా చిన్న అబ్బాయి సైక్లింగ్ చేసుకుంటూ పోతాను. పెద్ద ల్యాబ్ డాగ్. ఇక వాళ్ళ కొడుకు దొక్కనండి నేను తోలుకుంటూ వస్తాను. పాపం వీడు ఇక్కడ హెల్మెట్ వదిలిపెట్టి నడుస్తాడు. పొద్దున్నే బీచ్ లైఫ్ ఏమున్నది. వైజాగ్లో ఉన్న వాళ్ళు నిజంగా లక్కీ ఫెలోస్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగందానే చలి ఎక్కడో 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 సిచ్చానే మరి. చూసిరా సముద్రం పక్కన రైడ్. ఇది క్యారవాన్ పార్కులు, క్యాంపింగ్ వేసుకోవచ్చు ఇక్కడ మంచిగా. మనం సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి లిటరల్లీ. నీలం ఏదంటే నీ వాళ్ళు కన్నుల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలే ఎక్కడో 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 మనసిచ్చావే మరి. Wow. Excuse me. Sorry.
ఎంత బాగున్నాయి వాటర్గా. గోల్డ్ కోస్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ అందరు ఫిషింగ్ చేస్తున్నారు. జాగడ్ బ్రీడ్, బయ్యాడ్ బ్రీడ్. గోల్డ్ కోస్ట్ బీచ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్లై చేయడానికి లేదేమో, లైక్ డ్రోన్స్, కానీ చాలా మంది ఉన్నారు. చూడండి బీచ్ ఫుట్బాల్, బీచ్ వాలీబాల్ ఆడతారు. గోల్డ్ కోస్ట్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. కాళ్ళ తోట. భలే ఉంది ఆట ఏదో. బీచ్ మొత్తం బీచ్ యాక్టివిటీస్ నడుపుతాను ఇక్కడ. నాకు చాలా నచ్చింది. ఓన్లీ చేతులు టచ్ చేయకుండా వాలీబాల్ ఆడుతారు, బాడీతోటి, హెడ్ తోటి, కాళ్ళతోటి మాత్రమే. మన దగ్గర ఒక సెపాక్ టక్రా అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది, అట్లనే ఉన్నది ఆట. మా ముసలోళ్ళు అయినా కూడా భలే పరిగెడుతున్నారు. మా చిన్న బాబుని ముందరేసుకొని దొక్కుతుంది. Hey man, that was my future. రైడ్లో లాస్ట్ డే చాలా బాగుంది అసలు చెప్పాలంటే. అక్కడికి వచ్చా పిల్ల ప్రతిమ పరవశమే నీవనుకున్నా. This ride is so beautiful than I expected. వీడు ఎట్లున్నాడు? మామూలుగా లేవు కాక, ఏం ఫిట్నెస్ రా అయ్యా బాబోయ్, దుమ్ము లేచిపోతుంది. మనం ఉన్నాం సెల్లుల ముందు పడేసి పొద్దున్న దాకా పని చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే టీవీ సెల్లో పట్టుకొని కూర్చుంటాను. ఒంటి మీద అసలు శ్రద్ధ చాలా తక్కువ పెడుతున్నాం. ఒంట్లోకెళ్ళి చెమట గారిందే రేరు. అమ్మా ఇంటికి వచ్చినాక జిమ్లో జాయిన్ అయితే నేను దుమ్ము లేపేస్తా. 6 ప్యాకే ముచ్చటే లేదు, ఇంకా ఫిట్గా ఉండాలి.
ఎవరిని తెలియదు. 50 సంవత్సరాలు వచ్చేదాకా 30 సంవత్సరాలు అనుకోవాలి. ఇప్పటికి అట్టే మెయింటైన్ చేస్తాను అనుకోండి. వీళ్ళ లైఫ్ భలే ఉంటుంది. సాటర్డే సండే హాలిడేస్ అంటే ఇంకా అసలు వర్క్ మీద పోరంట. ఓన్లీ మస్తు చిల్ అయిపోతారు. సంపాదించి ఆస్తులు మొత్తం కూడబెట్టి కోట్లు ఆ కూడబెట్టిన పైసలు పిల్లలకి ఇచ్చేసి లేదు ఒక ముసలాయన ఎట్లా స్కేటింగ్ చేసుకుని పోతారు చూసిరా. దట్స్ ద స్పిరిట్ మ్యాన్. అట్లా ఉండాలి. ఇట్లా బయటకు వచ్చినప్పుడే డిఫరెంట్ కంట్రీస్ పీపుల్స్ అలా ప్యాషన్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అన్నీ దొరుకుతాయి. అప్పటివరకు ఏం దొరకవు, వేస్ట్. అందరూ చాలా ప్రౌడ్గా గొప్పగా చూస్తారు. మామ రోడ్డు మధ్యలో నిలబడ్డావు మామ. అయ్యో అందరు మనల్ని వెళ్తారు. సిగ్గు అవుతుందా? baby. Oh my god. వీళ్ళేంద్ర బాబు ఎంత ఫిట్గా ఉన్నారు. ఒక్కళ్ళు ఉండరు ఏంద్రా. వేకప్ గాయ్స్ చూడండి పొద్దున్న ఎట్లా రన్నింగ్ చేస్తున్నారో. ముసలోళ్ళు ముత్తుకోవాలని లేకుండా. ఒక్కొక్కరికి ముసలోళ్ళు కూడా 6 ప్యాక్లు ఉన్నాయి. మనమేమో 30 వచ్చిందంటే ముందట ట్యాంకు, వెనకట బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా ముందర ట్యాంక్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది మనకు. ఎందుకు వచ్చింది? బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఏమైనా పనికి వస్తుంది. ముందర ట్యాంక్ బ్యాలెన్స్ ఉంటే పొట్ట బట్ట తప్ప ఏం పెంచుతలేము. ఏమైనా లేచి ఉరుకోవాలి. టైం వచ్చింది. అరే నీ అమ్మ ఏమున్నారా బాబు, ఒక్కొక్కడు క్రేజీ బాబోయ్. ఓ దేవుడు, సీను ఏం సీను ఇట్లున్నారు ఒక్కొక్కరు. ఓ ముసలాయనకు 6 ప్యాక్. దేవుడా నేను చచ్చిపోతారా బాబోయ్. ఒరే దేవుడా, కళ్ళను చూస్తే పోతుంది మరిపోతుంది, అటుగా నీ మరి చూస్తే పోతుంది అటుగా నీ పోతుంది మరిపోతుంది పోతుంది మరిపోతుంది ఇటుగా ఇంత దాన్ని సాంగ్స్ వినుకుంటూ పోతాను నేను. ఇదేదో బాగుందే పిలి, ఇదేనా ప్రేమంటే మరి చల్లే, ఇదేనా ప్రేమ మరి. ఇక్కడ తోరు ఉంటాడు కదా, తోరు ఈ ఇటు సైడే వాళ్ళ ఇల్లు అంట. గోల్డ్ కోస్ట్లో డ్రోన్ ఎగరేస్తున్నాం.
చూడండి సముద్రం పక్కనే అప్పటి నుండి రైడింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇవైతే చూడండి. ఫైనలీ ఆ డే వచ్చేసింది, నా రైడ్ కంప్లీట్ అయ్యే రోజు అండ్ అయిపోయింది కూడా. ఇప్పటికి అరౌండ్ ఈ యొక్క ఆస్ట్రేలియాలో 22,500 కిలోమీటర్లు రైడ్ చేసిన. మీరు హైవేలో చూసుకుంటే 2,000 చూపెడుతుంది. మనం బ్యాక్ రోడ్స్లో వచ్చినాం కాబట్టి 2,500 ఇంకా ఎక్కువనే చూపెడుతుంది. రైడ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక అమ్మ చాలా మాట్లాడేది ఉంది, ఒకరోజు మాట్లాడతాను. దగ్గర దగ్గర 615 రోజులు అయిపోతుంది ఈ ఆస్ట్రేలియా నుండి వెళ్ళే వారికి. అండ్ ఎన్ని చూసాను అసలుకి, నా చిట్టిని వేసుకొని 13 కంట్రీలు ఇక్కడ. అండ్ ఎన్ని రోజులు జర్నీ అండ్ ఎన్ని వేల కిలోమీటర్లు, 25,000 కిలోమీటర్లు ఓన్లీ చిట్టితోటి. ఇండియా టు ఆస్ట్రేలియా 2 times వీసా రిజెక్షన్స్. అండ్ ఇన్ని దేశాలలో వీసాల విషయంలో కష్టపడుతూ, పెద్ద పెద్ద కంట్రీల కోసము ఆస్ట్రేలియా వీసా విషయంలో కష్టపడుతూ. అండ్ ఇంకా ఈ జర్నీ ఎంతవరకు ఈ విధంగా కష్టపడుతూ సాగుద్దో నాకు తెలియదు. బట్ ఆస్ట్రేలియా అయితే వాళ్ళతోటి నా సైకిల్ రైడ్ అయితే అయిపోయిందని చెప్తాను. మ్యాక్సిమం ఒక మీటప్ పెట్టుకొని ఇంకా అక్కడ కంప్లీట్గా చేసేస్తా ఆస్ట్రేలియా రైడ్. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి వస్తాను. ఇప్పటి వరకు అయితే మనము చాలా అచీవ్ చేసాము. చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అదే ఇండియన్గా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే అండ్ మా నాన్నకి ఈ జర్నీ అయితే అంకితం చేస్తున్నా. అండ్ సీరియస్లీ ఐ డిడ్ ఇట్. కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతోటి అడుగుపెట్టి ముందుకు ఈ 2025ని చాలా గొప్పగా పూర్తి చేస్తా. చూడండి.